జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అందరి మాటలు వింటుంటే వీళ్ళకి అమ్మేయడమే బెటర్ అనిపిస్తుంది అత్తయ్య. నువ్వలా మాట్లాడకూడదు. ఫ్యామిలీ అందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా, ఆలోచించండి. ఆ నేలకి ఒక చరిత్ర ఉంది. అలాంటివి చెప్పినా మీకు రుచి. నీతులు చెప్పుకోవడానికి బావుంటాయి. మా అత్తయ్య గారు సంవత్సరాల నుంచి ఆ నీతులను ఆచారాల పేరుతో ఆచరిస్తున్నారు సార్. ఆ నేల మీద వేల ఆకలి చావులున్నాయి. ఆ నేల సస్యశ్యామలం కావడానికి ఈ కుటుంబం చేసిన త్యాగాలున్నాయి. ఆ భూములు అమ్ముకోవడానికి కాదు, అమ్మలా చూసుకోవడానికి. మా అత్తయ్య గారు అమ్మవారు ఆశీర్వదించిన జాతకంలో పుట్టారు. ఆ ఊరికి గుడిలో ఒక దేవత ఉంటే జనం గుండెల్లో ఉన్న దేవత మా అత్తయ్య గారు. మా అత్తయ్య స్థానం కావాలంటే ఎంతో పుణ్యం చేసుకుని పుట్టాలి. మేము డబ్బు కోసం అమ్ముకుంటే ఇంతకాలం ఆదరించిన జనం చీదరించుకుంటారు, కనీసం పలకరించరు కూడా. అత్తయ్య, నేనన్న దాంట్లో ఏమైనా తప్పుందా? క్లుప్తంగా చక్కగా చెప్పావమ్మా. నీ అంత బాగా ఎవరూ చెప్పలేరవని. సో మీ ఫైనల్ మాట ఏంటి? ఇంత విన్నాక కూడా మీకు అర్థం కాలేదా? అమ్మడానికి మాకిష్టం లేదు. ఆ భూములు ఎప్పటికీ అలాగే ఉండాలి. వాటి మీద ఎలాంటి ఫ్యాక్టరీలు రాకూడదు. ఇక మీరు బయలుదేరొచ్చు. మర్యాదగా అడుగుదామని వచ్చాను. ఇంతవరకు మీకు మర్యాదిచ్చే మాట్లాడాం. నేను కోరుకున్నది దక్కించుకోవడానికి నాకు చాలా దారులు తెలుసు. మాకు తెలిసింది ఒకటే దారి, నీతి. ఇక మీరు బయలుదేరితే మంచిది. నా కోపం మీకంత మంచిది కాదు. బెదిరిస్తున్నారా? పిచ్చి జనం మిమ్మల్ని దేవతని అంటున్నారని మీరు నిజంగా దేవతలా ఫీల్ అయిపోకండి. మిస్టర్, మా అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే బాగుండదు. నేను చాలా తొక్కుకుంటూ పైకొచ్చిన వాణ్ణి. లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నాను, సే ఎస్ ఆర్ నో. మీ దందాలు బయట వాళ్ళ మీద చూపించుకోండి. నా పవర్ గురించి మీకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఏం చూసుకుని మీకు ఇంత పొగరు? మాటలు మర్యాదగా రానివ్వు. ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది? రైట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.